జై భీమ్, జై హింద్ మిత్రులారా. ఈరోజు ఈవీఎంల గురించి చర్చ జరుగుతుంది. ఆ ఈవీఎంలో ఎవరో ఒక కంప్యూటర్ ఇంజనీర్ రాసిన ప్రోగ్రాం ద్వారానే తయారయ్యి ఒక ప్రోడక్ట్గా రావడం జరిగింది. అది ఎవరి అవసరాల కొరకు ఎవరు తయారు చేసుకుంటారో వాళ్ళు కొనుక్కోవడం జరిగింది, వాడుకోవడం జరుగుతూ ఉంది. కనుకనే ఆ రకమైన ఫలితాలు. అయితే ఎవరైతే టెక్నాలజీ ద్వారా ఆ ప్రోగ్రామ్ని రాసినరో వాళ్ళే దానికి సంబంధించిన వైరస్, యాంటీవైరస్, హ్యాకింగ్ ప్రోగ్రాంలను కూడా చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళే చేయొచ్చు, వాళ్ళ అనుబంధ సంస్థలే చేయొచ్చు, లేదా వాళ్ళ చైల్డ్ సంస్థలు చేయొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ ఈవీఎంలను హ్యాక్ చేయడానికి అవకాశం ఉందనేది ఖచ్చితమైన వాదన. అది కంపెనీలు తలుసుకుంటే ఒక్క రోజులో కాదు, నెల